నమస్కారం ప్రేక్షకులారా, స్వాగతం మీ అందరికీ మన ఆధ్యాత్మిక జ్యోతిష్య ఛానల్ పంచతంత్రంలోకి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కన్యారాశి వారికి మే 15, 16, 17, 18 తేదీలలో జరిగే అద్భుతమైన గ్రహ మార్పులు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుంది? ఎవరి వల్ల జాగ్రత్తగా ఉండాలి? ధనం, ఉద్యోగం, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం విషయాల్లో ఎలాంటి ఫలితాలు కనిపించబోతున్నాయి? ముఖ్యంగా ఈ తేదీలలో కన్యారాశివారు తప్పక చేయాల్సిన పరిహారాలేమిటి? ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మరి వీడియో ప్రారంభించే ముందు మన పంచతంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అప్పుడు ప్రతిరోజూ వచ్చే రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు అద్భుతమైన జ్యోతిష్య వీడియోలు మీకు ముందుగా అందుతాయి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా కన్యారాశివారి భవిష్యత్తులోకి ప్రవేశిద్దాం. కన్యారాశివారు సాధారణంగా చాలా ఆలోచించే స్వభావం కలిగినవారు. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో విషయాలు మదిలో పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. ఎవరిమీదైనా త్వరగా నమ్మకం పెట్టుకోరు. కాని ఒకసారి నమ్మితే చివరి వరకు వారికోసం నిలబడే మనస్సు వీరిది. కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. డబ్బు విలువ తెలుసు. ప్రతి పని సరిగ్గా జరగాలని కోరుకుంటారు. అందుకే కొన్నిసార్లు చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడతారు. ఈ మే 15 నుండి 18 వరకు ఉన్న 4 రోజుల్లో మీ మనస్సులో ఎన్నో మార్పులు వస్తాయి. కొన్నాళ్లుగా ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ల నిజస్వభావం బయటపడుతుంది. ముఖ్యంగా ఈ రోజులలో మీరు మాట్లాడే మాటలకు చాలా విలువ ఉంటుంది. అందుకే కోపంతో మాట్లాడకండి. మీ మాట వల్ల ఒకరి మనస్సు గెలుచుకోవచ్చు, లేక దూరం చేసుకోవచ్చు. గ్రహస్థితులు చూస్తే బుధుడు మీకు కొంత బలమిస్తున్నాడు. అందువల్ల మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభం తెస్తాయి. అయితే శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం కనిపిస్తుంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీకు రావాల్సింది ఆలస్యంగా అయినా తప్పకుండా వస్తుంది. మే 15 శుక్రవారం రోజు కన్యారాశివారికి ఆర్థిక విషయాల్లో మంచి సూచనలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ పని నెమ్మదిగా అయినా గుర్తింపు తెచ్చిపెడుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. అయితే డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. మీ దగ్గర ఉన్న డబ్బు గురించి అందరికీ చెప్పకండి. కొందరు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే అవకాశముంది. కుటుంబంలో చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా జీవితసాథితో కోపంగా మాట్లాడితే పరిస్థితి మరింత కఠినమవుతుంది. మే 16 శనివారం రోజు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు మీరు ఏ పని చేసినా కొంత ఆలస్యం జరుగుతుంది. అనుకున్న పని మధ్యలో ఆగిపోవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమే. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కాళ్ల నొప్పులు, తలనొప్పి, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. రాత్రి నిద్ర సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకే శనివారం రోజు శనేశ్వరుడికి నువ్వుల నూనె దీపం వేయడం మంచిది. అలాగే పేదవారికి ఆహారం పెట్టడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. మే 17 ఆదివారం రోజు కన్యారాశివారికి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు సూర్యగ్రహ అనుగ్రహం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. కొంతకాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త వినిపించవచ్చు. ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి మంచి ఫలితం రావచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ జీవితానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. మే 18 సోమవారం రోజు చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భావోద్వేగాలు పెరుగుతాయి. పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కొంత బాధపడే అవకాశం ఉంది. కాని అదే సమయంలో దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. శివాలయం దర్శించడం మీకు ఎంతో మంచిది. సోమవారం రోజు శివలింగానికి పాలు అభిషేకం చేస్తే మనసుకు ప్రశాంతత వస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి ఆలస్యమవుతున్నవారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారికి కూడా శుభసూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో కన్యారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కోపం. మీకు దగ్గరగా ఉన్నవారితోనే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ మనసులో ఉన్న ప్రతి విషయం అందరికీ చెప్పకండి. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. ఈ సమయంలో మీరు చేసే చిన్న పొరపాటు తర్వాత పెద్ద సమస్యగా మారవచ్చు. అలాగే
మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చెయ్యండి. ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. దేవునిపై విశ్వాసం పెంచుకోండి. ముఖ్యంగా సోమవారం రోజు ఓం నమఃశివాయ మంత్రం 108 సార్లు జపిస్తే మీ మనసుకు బలం వస్తుంది. బుధవారం రోజు పచ్చని వస్త్రం ధరించడం వల్ల అదృష్టం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఎవరికైనా సహాయం చేస్తే దాని ఫలితం భవిష్యత్తులో మీకు ఎంతో మేలు చేస్తుంది. కొంతకాలంగా మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్లీ కదలడం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు మీరు అర్థం చేసుకోని వాళ్లు కూడా త్వరలో మీ విలువ తెలుసుకుంటారు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. దేవుని ఆశీర్వాదం మీ వెంట ఉంది. కన్యారాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబ విషయాలు చాలా ముఖ్యంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు మీ మనసులో దాచుకున్న కొన్ని బాధలు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. చిన్న మాట కూడా పెద్ద గొడవకు కారణమవుతుంది. మీరు నిజం చెప్పినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం పరీక్షలాంటిది. మీ ప్రేమ నిజమా కాదా అనేది తెలుసుకునే పరిస్థితులు వస్తాయి. కొందరికి ప్రేమలో అపార్థాలు రావచ్చు. అయితే నిజమైన ప్రేమ ఉంటే ఈ సమస్యలు ఎక్కువ రోజులు ఉండవు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్లీ దగ్గరవ్వే అవకాశం కనిపిస్తోంది. పెళ్లి ఆలస్యమవుతున్న కన్యారాశివారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలు మాట్లాడే మాటలను గౌరవించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న కలహాలు తగ్గే అవకాశం ఉంది. అయితే మీ జాతకంలో శని ప్రభావం ఉండటం వల్ల కొంత ఒత్తిడి తప్పదు. కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా భావించి ఉపయోగించుకోవాలని చూస్తారు. అందుకే అందరినీ నమ్మి మనసులోని విషయాలు చెప్పకండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో తల్లి ఆశీర్వాదం మీకు చాలా శక్తినిస్తుంది. ఇంట్లో పెద్దవారి మాట వినడం వల్ల మీరొక పెద్ద సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది. దూరంగా ఉన్న బంధువుల నుండి వార్తలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో కన్యారాశివారికి ఉద్యోగం మరియు ధనం విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కష్టపడుతున్నా ఫలితం ఆలస్యంగా వస్తుందని అనిపిస్తోంది. కాని గ్రహస్థితులు చూస్తే మీ కష్టం వృధా కాదు. ముఖ్యంగా మే 17 తర్వాత మీ పనికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో మీపై ఉన్నవారు మీ పనిని గమనిస్తున్నారు. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. కొందరికి పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి శుభసూచనలున్నాయి. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు ధైర్యంగా మాట్లాడితే మంచి ఫలితం పొందగలరు. వ్యాపారం చేసే కన్యారాశివారికి కొత్త పరిచయాలు లాభం తెస్తాయి. అయితే భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం. మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కనిపిస్తోంది. డబ్బు విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. తిరిగి రావడం కష్టమవుతుంది. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనం, ఆరోగ్యం లేదా ఇంటి అవసరాల కోసం ఖర్చవుతుంది. కాని అదే సమయంలో మీకు రావాల్సిన పాత డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కొందరికి భూమి లేదా ఆస్తి విషయాల్లో శుభవార్త వినిపించవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఓర్పుతో ముందుకు వెళితే వచ్చే 2 నెలల్లో మంచి స్థిరత్వం వస్తుంది. కన్యారాశివారు ఈ 4 రోజుల్లో ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రాత్రి నిద్ర సరిగా లేకపోవచ్చు. తలనొప్పి, నడున్నొప్పి, కాళ్ల నొప్పులు, అలసట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా సమయానికి భోజనం చెయ్యకపోవడం వల్ల బలహీనత పెరుగుతుంది. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయట ఆహారం తగ్గించడం మంచిది. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. మీరు ఒకసారి ఆలయ దర్శనం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా సోమవారం రోజు శివాలయం దర్శించడం చాలా మంచిది. శివలింగానికి పాలు అభిషేకం చేసి ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జాతకంలోని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. బుధవారం రోజు పచ్చని వస్త్రం ధరించడం వల్ల బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది. శనివారం రోజు పేదవారికి ఆహారం పెట్టడం లేదా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.
ఈ సమయంలో మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా సహాయం చేస్తే ఆ పుణ్యం భవిష్యత్తులో పెద్ద రక్షణగా నిలుస్తుంది. మీ జీవితంలో కొంతకాలంగా ఆగిపోయిన శుభఫలితాలు మళ్లీ కదలడం ప్రారంభమవుతున్నాయి. కాబట్టి భయపడకుండా దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగండి. మీ కష్టానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. కన్యారాశివారు చాలా కాలంగా ఒకే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, మనసులో ఉన్న బాధను బయటకు చెప్పుకోలేక మౌనంగా ఉండడం, అందర్నీ సంతోషపెట్టాలని చూసి చివరకు తామే బాధపడడం వీరి జీవితంలో తరచూ కనిపించే విషయం. కాని ఈ మే 15 నుండి 18 వరకు ఉన్న రోజులలో మీ జీవితంలో ఒక నెమ్మదైన మార్పు ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు మీకు అడ్డుగా నిలిచిన కొన్ని పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయి. ముఖ్యంగా మీ జాతకంలో బుధుడు మరియు శుక్రుడు కొంత అనుకూలంగా మారడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే ఆలోచనలను ఇతరులు గౌరవించడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు మీకు సహాయం చేయని వ్యక్తులే ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి స్థిరత్వం తీసుకువస్తాయి. కొందరు కన్యారాశివారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. మరికొందరికి దూరప్రయాణ సూచనలున్నాయి. విదేశాలకు వెళ్లారని ప్రయత్నించేవారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ఆస్తి, భూమి లేదా ఇంటి విషయాల్లో ఉన్న సమస్యలు కొంతవరకు సర్దుకుంటాయి. మీకు రావాల్సిన గౌరవం ఇప్పుడు మెల్లగా రావడం ప్రారంభమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా పెరుగుతారు. అందుకే మీ ప్లాన్లు అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటే మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు చేసిన పాత మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు సహాయంగా మారబోతోంది. కన్యారాశివారు ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోరు. కొందరు మీ మాటలు తెలుసుకుని వాటిని మీకే వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే ప్రదేశంలో లేదా బంధువుల మధ్య మీపై అసూయ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎదుగుతుండటం చూసి కొందరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీ విజయాల గురించి అందరికీ చెప్పకండి. ఈ సమయంలో దృష్టిదోషం ప్రభావం కూడా కనిపిస్తోంది. మీరు పని మొదలు పెడితే మధ్యలో అడ్డంకులు రావడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం ఇవన్నీ దృష్టి ప్రభావం వల్ల రావచ్చు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు తొందరపాటు వద్దు. మీ కోపమే మీకు పెద్ద శత్రువుగా మారే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు నిజాయితీగా మాట్లాడినా ఎదుటివారు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే ప్రతి విషయం అందరికీ వివరించాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఉండటం కొన్నిసార్లు పెద్ద సమస్యను నివారిస్తుంది. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. అలాగే ఇంట్లో సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గుతాయి. దేవుని నామస్మరణ ఎక్కువగా చేస్తే మనసుకు ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ మంత్రం జపించడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ ప్రభావాలు తగ్గుతాయి. ఈ సమయంలో మీరు ఎవరిమీదా ఎక్కువగా ఆధారపడకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందగలరు. కన్యారాశివారు ఈ సమయంలో ఒక విషయం బలంగా గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఆలస్యం జరుగుతుందే కాని అన్యాయం జరగదు. మీరు పడిన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఇప్పటివరకు మీరు ఎన్నో అవమానాలు, నిరాశలు, మోసాలు ఎదుర్కొని ఉండవచ్చు. మీరు నమ్మిన వాళ్ల చేతిలోనే బాధపడి ఉండవచ్చు. కాని ఈ సమయం నుండి మీ జీవితంలో మెల్లగా మార్పు ప్రారంభమవుతోంది. దేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు కాని ఇప్పుడు మీకు మంచి రోజులు ఇవ్వడానికి సమయం దగ్గరపడుతోంది. ముఖ్యంగా మే 17 తర్వాత మీ ఆలోచనల్లో ధైర్యం పెరుగుతుంది. మీరు భయపడుతూ వదిలేసిన పనులను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ధనం విషయంలో కూడా క్రమంగా స్థిరత్వం వస్తుంది. కొందరికి కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా కొత్త ఉద్యోగ యోగం కనిపిస్తోంది. పెళ్లి విషయంలో ఆగిపోయిన వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో అహంకారం వద్దు. మీకు సహాయం చేసిన వారిని మరవకండి. ప్రతిరోజూ ఉదయం లేవగానే దేవుణ్ణి స్మరించండి. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. బుధవారం రోజు గణపతి దర్శనం చేయడం వల్ల అడ్డంకులు తొలగుతాయి. సోమవారం రోజు శివాలయం దర్శిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న మార్పులు నెమ్మదిగా అయినా శాశ్వత ఫలితాలు తీసుకురాబోతున్నాయి. కాబట్టి భయపడకండి. మీరు ఒంటరిగా లేరు. దైవశక్తి మీ వెంట ఉంది.
మీరు చేసిన మంచి పనుల పుణ్యం త్వరలో మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించబోతోంది.